నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను మీ రచిత. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దైనందిన జీవితంలో క్రీడలను భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ శారీరక దారుణ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగంగా మలుచుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ శారీరక దారుణ్యాన్ని పెంచుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని అన్నారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం దైనందిన కార్యకలాపాలలో నిమగ్నమై ఉండే వివిధ వర్గాల వారికి మానసికోల్లాసాన్ని అందించేందుకు క్రీడలు ఉపకరిస్తాయని అన్నారు. ఈ దిశగా ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహిస్తుండటం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. నేటి తరం ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ క్రీడలు, వ్యాయామాలు, యోగా వంటి అభిరుచులను అలవర్చుకుంటున్నారని, అది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. ఆఫీసర్స్ క్లబ్లో సభ్యత్వం అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించబడుతుందని, దీని ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసేలా వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తామని సూచించారు. ఆఫీసర్స్ క్లబ్ అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందిస్తానని అన్నారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది క్లబ్ తాహిర్ మౌందర్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారు సచిన్ 2021 వరంగల్ అక్కడ అనుకున్న కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా సేమ్ అంటే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేశారు. సో అగైన్ ఇక్కడ సెకండ్ టైం ఈ ఆఫీసర్స్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అటెండ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. సో మనకి అంటే ఆఫీసర్స్ క్లబ్ అనేది ముందుగా ఓన్లీ ఆఫీసర్స్ మెంబర్స్గా స్టార్ట్ అయింది. గ్రాడ్యువల్గా అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు, జనరల్గా ఎస్ట్రైల్ డిస్ట్రిక్ట్స్లో ముఖ్యంగా అడ్వాంటేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే చాలా వరకు పని ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. సో ఈవినింగ్ అవర్స్లో, మార్నింగ్ అవర్స్లో మేబీ అంటే రిలాక్సేషన్ అవ్వచ్చు, రిక్రియేషన్ అవ్వచ్చు. సో ఈ క్లబ్ అనేది చాలా వరకు చాలామంది అంటే ఇప్పుడు హైదరాబాద్ చాలా ఏరియాలో ప్రైవేట్ క్లబ్స్ వచ్చాయి, కానీ అప్పట్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆఫీసర్స్ క్లబ్ అంటేనే చాలా ఒక రకమైన అంటే అదొక ప్రెస్టీజ్గా తీసుకునేవాళ్ళు క్లబ్ మెంబర్స్గా ఉండడం అనేది. సో అది ఇప్పుడు అందరూ కూడా
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కాగా నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్కు స్విమ్మింగ్ పూల్ మంజూరు చేయించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ను కోరగా జిల్లా పాలనాధికారి సానుకూలంగా స్పందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా టీజీఓల సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు వెంకటరమణ, గంగా కిషన్, భక్తవత్సలం, రామ్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ గారు వారిని సంప్రదించిన తర్వాత ఒకే మాటలో చెప్పాడు, మీరు నిర్వహించండి, నా పూర్తి సహకారం ఉంటుంది అనేటువంటి మాట చెప్పిన తర్వాత సందర్భంలో ఈరోజు ఈ 2 రోజుల గవర్నమెంట్ నిర్వహణలో నిన్నటి నుండి ఈ రోజు వరకు దాదాపు 100 టీంలు వచ్చాయి సార్. ఇంకా ఈరోజు సాయంత్రం వరకు ఇంకా టీమ్స్ వస్తున్నాయి. అందువరకే ఇక్కడ ఎవరైతే ఎంసీ సభ్యులు, ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, మా ప్రధాన కార్యదర్శి సత్యం గారు, కార్యదర్శి కోశాధికారి అందరికీ కలిసికట్టుగా ఈ కార్యక్రమ నిర్వహణలో మీ చేతుల మీదుగా కందకుర్తి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు మల్లారం శ్రీ లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ బయలుదేరారు. స్వామికి మార్గమధ్యంలో పలు గ్రామాల ప్రజలు, భక్తులు ఘన స్వాగతం పలికారు. కార్తీక మాసం పురస్కరించుకుని లోక కళ్యాణార్థం మల్లారం శ్రీ లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ పాదయాత్ర ప్రారంభించారు. మల్లారం ఆశ్రమం నుంచి కందకుర్తి త్రివేణి సంగమం వరకు పాదయాత్రతో బయలుదేరారు. ఎడపల్లి మండల కేంద్రంలో బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్కు గ్రామస్తులు, మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. సందర్భంగా మహారాజ్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర గోదావరి స్నానమాచరించి గంగా హారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు మల్లారం లింగేశ్వర గుట్ట నుండి ప్రాతకాల సమయంలో బయలుదేరి కందకుర్తి త్రివేణి సంగమం వద్దకు పాదయాత్రగా వెళ్లటం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలని అన్నారు. ధర్మాన్ని ఆచరించిన వారిని ధర్మమే కాపాడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ దైవాన్ని నమ్ముకోవాలని సూచించారు. అనంతరం కుర్నపల్లి, మంగళపహాడ్ గ్రామాల మీదుగా కందకుర్తి త్రివేణి సంగమానికి పాదయాత్ర కొనసాగించారు. భక్తులు భజన కీర్తనలు ఆలపిస్తూ పరవశింపచేశారు. భక్తులకు గ్రామస్తులు అల్పాహారం, పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఎవరైనా దామోదర మాసమని 11 నెలల్లో ఒక్కోసారి వచ్చేటువంటి యొక్క అశ్వేజము తరువాత వచ్చిన కార్తీక మాసములో గంగా స్నానం ప్రధానమైంది. ఉసిరికాయతో కూడినది. విష్ణు శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపాయ నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. శివకేశవులకు సమభావముతో కూడిన మాసం కార్తీక మాసం. అందుకే ఈ యొక్క మాసములో మేము లింగేశ్వర ఆశ్రమం నుండి మా యొక్క ఆశ్రమం నుంచి మరి రాత్రి అనుష్ఠానం నుంచి బయలుదేరి 5116 జ్యోతులు వెలిగించి శాస్త్రోక్తంగా కూడా మరి జ్వాల తోరణాన్ని కూడా వెలిగించడం వల్ల జ్వాలా తోరణములో ఎప్పుడైతే ఉత్తరాయణము పుణ్యకాలములో ఉత్తర ద్వారం ఎట్లనో కార్తీక మాసములో మరి కృతికా నక్షత్రం పౌర్ణమి తిథి ప్రకారంగా ఉన్న సమయాన్ని బట్టి ఆ జ్వాలా తోరణాన్ని వెలిగించి నరక ప్రాప్తి నుంచి, యమబాధ నుంచి, రోగ బాధ నుంచి, వ్యాధి బాధ నుంచి, అనేకమైనటువంటి గ్రహ బాధల నుంచి, అనేకమైనటువంటి విషయాల నుంచి వాళ్ళకు విముక్తి కలిగి శాంతి కోసము, లోక కళ్యాణం కోసము మేము చేస్తున్నటువంటి పాదయాత్ర కూడా ఇది లోక కళ్యాణార్థము. అందరూ లోక కళ్యాణార్థం అంటున్నారు. లోక కళ్యాణార్థం అంటే సర్వేజన, అది ఏమైనా కావచ్చు.
బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దిగజారే ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. ఆలయాల వద్ద రాజకీయాలు మాట్లాడడం మానుకోవాలని, వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. భీమ్గల్ శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవ కార్యక్రమానికి శుక్రవారం భారీ సంఖ్యలో భక్తజనులు తరలివచ్చారు. అయితే కొంతమంది భక్తులు రథోత్సవాన్ని చూడాలని తొందరలో వాహనాలను రోడ్డుకు ఇరువైపులా నిలిపివేయగా మరో 3 వాహనదారులు రాంగ్ రూట్లో రావడం ద్వారా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ రథోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అయితే గుట్టపై భారీ సంఖ్యలో జనం ఉండటంతో తోపులాటలు జరగకుండా కట్టడి చేసేందుకు పోలీసులంతా గుట్టపైకి చేరుకున్నారు. దీంతో గుట్ట కింద భాగంలో వాహనదారులు తమ వాహనాలను సరైన క్రమంలో పార్కింగ్ చేయలేదు. ఈ కారణాలతో ట్రాఫిక్ నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తాయి. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కొంతమేర అసౌకర్యం ఎదురైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింబాద్రి గుట్టపైకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక దర్శనం చేసుకోవడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలను డీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రథోత్సవంలో రద్దీకి గల కారణాలను వివరించారు. కాంగ్రెస్ నాయకులను స్వామివారి దర్శనానికే ప్రత్యేకంగా అనుమతించి తనను ఆపివేశారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించడాన్ని తప్పుపట్టారు. ట్రాఫిక్ సమస్యను అర్థం చేసుకోకుండా భగవంతుని సన్నిధిలో రాజకీయాలు మాట్లాడటం తగదని అన్నారు. వాస్తవానికి తాను డీజీ ఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దాదాపు 2 కిలోమీటర్లు నడిచి స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు. దేవుని కోసం మనం వెళ్ళాలి, కానీ మన కోసం దేవుడు ఆగడని ప్రశాంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన మొదటి జాతరలో ప్రశాంత్ రెడ్డికి దర్పం లేకపోవడంతో ఇబ్బంది పడ్డారేమోనని సందేహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇదే సమస్య పునరావృతం అవుతుందని, ఆలయాల వద్ద రాజకీయాలు మాట్లాడి ప్రజల్లో విలువ తగ్గించుకోవద్దని చురకలు అంటించారు. భవిష్యత్తులో అయినా ఆలయాల వద్ద వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. పూర్తిగా రోడ్లు బ్లాక్ కావడంతో కొంత మేరకు భక్తులందరికీ అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం. నిజానికి అధికారులు వాళ్ళ శక్తి వంచ లేకుండా కృషి చేసినప్పటికీ అక్కడ జరిగిన చిన్న సంఘటన డ్రైవర్లకు, వాహన చోదకులకు ట్రాఫిక్ సెన్స్ లేకపోవడంతో ఒక 2-3 ఎదురుగా రావడం ద్వారా అక్కడ పూర్తిగా వాహనాలు నిలిచిపోవడం జరిగింది. అనుకోకుండా జరిగిన సంఘటన ఏంటంటే ఆ ట్రాఫిక్ జామ్లో పెద్దలు టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ గారు, నేను, నాతో పాటు సునీల్, ముగ్గురం కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాం. మేము అక్కడి నుండే నడుచుకుంటా గుట్టపైకి వెళ్ళాం. మా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి కూడా నడుచుకుంటూనే గుట్టపైకి వచ్చింది. దైవ దర్శనానికి వచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి దేవుణ్ణి దర్శించుకోవడంతో పాటు ప్రతిపక్షాలను దేవాలయాల స్థలంలో కూడా వదలడం లేదు. అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే దైవ దర్శనానికి వచ్చిన వ్యక్తి సంపూర్ణమైన లేదు హృదయంతో రావాలి. కానీ ఇక్కడ ఏ లొసుగులు ఉంటాయి, ఆ లొసుగుల పైన ప్రభుత్వాన్ని నిందించాలని ఒకటి తప్ప, నిన్న జరిగిన దాంట్లో పోలీసుల వైఫల్యం కాదు. ఆ సమయంలో రథయాత్ర ప్రారంభమైన సమయానికి చాలా మంది వాహన చోదకులు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పెట్టి పరిగెత్తుకుంటూ స్వామివారి దర్శించుకుందామని పరిగెత్తినటువంటి సందర్భం. అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు, అధికార దర్పం కోల్పోయిన తర్వాత మీరు కొంత ఇబ్బంది పడుతున్నట్టారు. గతానికి ఇప్పటికీ ఉన్న వాస్తవాలు మీరు గుర్తించాలా. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో లేరు కాబట్టి విషయాలు ఏంటంటే, నిన్నటిదాకున్న పోలీసులు మీ దగ్గరనే ఉన్నారు. మేము నిన్న మొన్న రిక్రూట్మెంట్ చేసిన లేరు అక్కడ పోలీసులు. కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జరిగిన సంఘటనకు భక్తులకు అసౌకర్యం జరిగిన మాట నిజం, కానీ దాన్ని రాజకీయ కోణంలో మీరు చూస్తున్నారు. చూడండి, అది మీ
రాజకీయ పరిపక్వతకు అది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నా. అది చాలా తప్పుడు ఆ ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన మా పైన చేసినటువంటి ఆరోపణలు. ఖచ్చితంగా ఆ దేవుని దర్శనానికి ఎవరు ఆపలేరు. ఆ దేవుడి దర్శనం కొరకు మనం పరిగెత్తి దర్శించుకోవడం తప్ప దేవుడు మన కోసం ఆగడు. కాబట్టి ఖచ్చితంగా అందులో మేము మీరు అందరూ కూడా పాదయాత్రగానే దైవ దర్శనంకి వెళ్ళాం. కాబట్టి ప్రశాంత్ రెడ్డి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈసారి దేవుడు మమ్మలను కూడా పాదయాత్రగా రావాలని అనుకున్నానేమో తప్ప ఇందులో అధికారులు బాధ్యులు చేస్తూ నీ రాజకీయ సంకుచితత్వాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదు. మోదీ రేవంత్ ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతున్నాయని వెంటనే ఈడబ్ల్యూఎస్ ను ఉపసంహరించుకోవాలని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు సాగర్, ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించి డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాలను అరికట్టాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరు సాగర్, ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశంలో ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను, చట్టాలను హరించి కార్పొరేట్కు, కంపెనీలకు దోచిపెట్టి నూతన చట్టాలను తీసుకువస్తుందన్నారు. అందులో భాగంగానే ఎకనామికల్ వీక్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లను అగ్రవర్ణాలకు కల్పించిందని, దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ ప్రజల యొక్క రిజర్వేషన్ శాతం తగ్గించబడుతోందని, తద్వారా తీవ్రమైన అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. వెంటనే ఈడబ్ల్యూఎస్ ను ఉపసంహరించుకోవాలని, ఈ విధానాలపై దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళా సంక్షేమాన్ని విస్మరించి బడా కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతోందని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయని, వీటిని పరిష్కరించడంలో ప్రభుత్వాలు, పాలకులు పూర్తిగా విఫలం చెందారన్నారు. నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతోందని, మోదీ, రేవంత్ ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి ఉద్యోగ జాబు క్యాలెండర్ను ప్రకటించాలని, జంబో నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పార్లమెంట్, అసెంబ్లీలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వనమాల సత్యం, గొర్రెపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని మొత్తం కూడా పూర్తిగా నిర్వీర్యపరిచేటువంటి కుట్రను ఇవాళ చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ప్రజలకు ఉపయోగపడేటువంటి అన్ని రకాల చట్టాలను మొత్తం కూడా రద్దు చేస్తూ ఉన్నది. ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను, విద్యార్థి వ్యతిరేక విధానాలను, రైతాంగ వ్యతిరేక విధానాలను, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉన్నది. దేశంలో నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ ఉన్నది. మరొక వైపు మహిళల పైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాళ్ళకు రక్షణ కల్పించేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో మోడీ ప్రభుత్వం లేదు. ముఖ్యంగా మోడీకి ఉన్నటువంటి ఏదైతే ఉందో మొత్తం ఈ దేశాన్ని మొత్తం కూడా ఐందవీకరించడం కోసం, ఈ దేశాన్ని మొత్తం కూడా విధ్వంసం చేయడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగానే నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. 2 కోట్ల ఉద్యోగాల్ని ఏటా భర్తీ చేస్తామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. పైకి ఉద్యోగాల ప్రకటన పేరుతోటి మెరుపులే చేస్తున్నది తప్ప ఇవాళ ఉద్యోగాల్ని పూర్తి స్థాయిలో భర్తీ చేసేటువంటి పరిస్థితి లేదు. దీన్ని ప్రశ్నించాల్సినటువంటి యువత మొత్తం కూడా మద్యం చుట్టూ, గంజాయి చుట్టూ, డ్రగ్స్ చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడి తమ నిండు జీవితాలను సైతం కూడా ఇవాళ కోల్పోతున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. దీన్ని నియంత్రించాల్సినటువంటి పాలకులు, ప్రభుత్వం కూడా ఇవాళ దాన్ని ప్రోత్సహించడమే కాకుండా నిరుద్యోగుల జీవితాలతోటి, యువకుల జీవితాలతోటి, వాళ్ళ ప్రాణాలతో చెలగటమాడుతూ ఉన్నది. కాబట్టి తక్షణమే తెలంగాణలో కానీ, దేశంలో కానీ డ్రగ్స్ని, గంజాయిని, మద్యాన్ని నిషేధించేటువంటి విధంగా పాలకులు తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి ప్రగతిశీల యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశంలో కూడా ఇవాళ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు లేక అనేక రకాల అవస్థలకు గురవుతూ ఉంటే మరొక వైపు పార్లమెంటులో వాళ్ళకు అనుకూలంగా, అగ్రవర్ణాలకు అనుకూలంగా ఇవాళ చట్టాలు చేస్తూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ పేరుతోటి ఇవాళ 5% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు ఇవాళ 10% రిజర్వేషన్లు కేటాయించడం అనేది అత్యంత దుర్మార్గం. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, బడుగు, బలైన వర్గాల యువకులందరినీ కూడా మోసం చేయడం, దగా చేయడం, ప్రజలందరినీ కూడా వంచడమే తప్ప మరొకటి కాదని చెప్పి సందర్భంగా మేము
అయోధ్య రామ మందిరం కోసం నాడు ప్రాణాలు అర్పించిన ఎంతో మందికి కృతజ్ఞతతో హుతాత్మత దివాస్ నిర్వహించామని బీజేపీ సహాయ కార్యదర్శి దాత్రిక రమేష్ తెలిపారు. రక్తదాన శిబిరం నిర్వహించామని, ప్రజలందరూ ఎలాంటి అపోహలను నమ్మకూడదని, రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలని ఆయన కోరారు. నగరంలోని విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ కార్యాలయంలో హుతాత్మత దివాస్ కార్యక్రమం నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అధిక సంఖ్యలో యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బీహెచ్పీ సహాయ కార్యదర్శి దాత్రిక రమేష్ మాట్లాడుతూ, అయోధ్య రామ మందిరం కోసం ఆనాడు ప్రాణాలు అర్పించిన ఎంతో మంది కరసేవకులకు కృతజ్ఞతలతో హుతాత్మత దివాస్ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. వారి ప్రాణత్యాగాల ఫలితంగానే నేడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఎంతో మంది రక్తహీనతతో పాటు ప్రమాదాల్లో గాయపడి రక్తం కోసం ఎదురు చూస్తున్నారని, ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మకుండా రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, నగర కార్యదర్శి రాంప్రసాద్ చటర్జీ, బజరంగ్ దళ్ నగర ఉపాధ్యక్షులు ఇందూరు సురేష్, సురక్ష ప్రముఖ్ ఎండాల సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో హుతాత్మ దివస్ దిద్దించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, మన రామ్ మందిర్ గురించి కరసేవకులు ఎందరో పోరాడి వాళ్ళ ప్రాణత్యాగాలను చేసి ఈరోజు అయోధ్యలో భవ్య రామ్ మందిర్ కట్టుకున్నాము, ఈరోజు మనం వెళ్తున్నాము అని అంటే వాళ్ళ ప్రాణత్యాగాల ఫలితమే. కాబట్టి వాళ్ళని కృతజ్ఞత తెలియజేసే విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మనము ఈ కార్యక్రమాన్ని బ్లడ్ డొనేషన్, అదేవిధంగా మన ఏదైతే బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసిన తర్వాత ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు మా రక్తాన్ని వాళ్ళకి ఇవ్వడానికి మేము సిద్ధమని చెప్పి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఎప్పుడు ముందుంటుంది. కాబట్టి దీంట్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాం. జై శ్రీరామ్. భీమ్గల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, అలాగే బీజేపీకి చెందిన వారు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు శనివారం నాడు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ సునీల్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రజా పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చేరానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాగుల మోహన్, నేల రాజన్న, బీజేపీ సీనియర్ నాయకులు సూళ్ల భోజన్న, వార్డ్ మెంబర్ ముచ్కూరు నరేష్, రాగుల కిషన్, మల్లెల అంజయ్య, కొలి రవి, వడ్ల అంజి, రాగుల హరీష్, రాగుల రాజేందర్, రాగుల గంగా నర్సయ్య, పల్లె చిన్నారెడ్డి, రమేష్, ఆకుల అంజయ్య, రాజగంగయ్య, రఘు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్, కన్నె సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కవితా రచన పోటీల్లో రాష్ట్ర స్థాయి బహుమతిని నిజామాబాద్ మండలం సిర్పూర్ జడ్పీ స్కూల్ విద్యార్థి మేఘన అందుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 250 మంది విద్యార్థులు ఈ కవితా రచన పోటీల్లో పాల్గొనగా ప్రథమ బహుమతిని 10 మందికి, అందులో మేఘన ఒకరు కావడం విశేషం. కోడూరి శాంతమ్మ మెమోరియల్ ట్రస్ట్ మరియు తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితా పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్పూర్లో 9వ తరగతి చదువుతున్న మాదాపూర్ మేఘన ప్రథమ బహుమతిని గెలుచుకుంది. ఈ బహుమతి ప్రధానోత్సవం శుక్రవారం నాడు హైదరాబాద్లోని తెలంగాణ సరస్వతి పరిషత్ ప్రధాన సమావేశం గదిలో అంగరంగ వైభవంగా జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 250 మంది విద్యార్థులు ఈ కవితా రచనా పోటీల్లో పాల్గొనగా ప్రథమ బహుమతిని 10 మందికి, అందులో మేఘన ఒకరు. సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరు శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాంతా బయోటెక్స్ అధినేత పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఈ కవితా బహుమతిని మేఘన అందుకుంది. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు కెవి రమణాచారి, పరిషత్ ప్రధాన కార్యదర్శి జె చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు, బాల సాహితీవేత్తలు గరిపల్లి అశోక్, డాక్టర్ విఆర్ శర్మ, రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన బాల సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థులను సృజనా రంగంలో తీర్చిదిద్దుతున్న సిర్పూర్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్ల నరేష్ రావును అతిథులు సత్కరించారు.
ఇప్పుడు ప్రకటన. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వార్తలకు తిరిగి స్వాగతం. చెలో బాసర IIIT ముట్టడిలో భాగంగా రైల్లో వెళ్తున్న ఉస్మానియా యూనివర్సిటీ ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్న వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏబీవీపీ ఆధ్వర్యంలో చలో బాసర IIIT ముట్టడి ఆందోళనలో భాగంగా రైలులో కాచిగూడ నుంచి బాసర వెళ్తున్న ఏబీవీపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి విష్ణువర్ధన్ 20 మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులను మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి వడియారం రైల్వే స్టేషన్లో దింపి మేడ్చల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రైల్లో అరెస్టు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ అరెస్టులను వారు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఏబీవీపీ నాయకులకు, విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ అక్రమంగా ఏబీవీపీ నాయకులను అరెస్టును తీవ్రంగా ఖండించారు. బాసర IIITలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని, ఇటీవల బాసర IIIT వద్ద విద్యార్థులపై లాఠీ చార్జీకి బాధ్యుడైన పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. చలో బాసర IIIT ఒక నినాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి ప్రతి గ్రామం నుంచి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి కార్యకర్తలు ఈరోజు విద్యార్థుల కోసము, విద్యార్థులు అసలు ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు మౌలిక వసతులు లేవు ఈ IIIT బాసరలో అని చెప్పి అడగడానికి, ప్రశ్నించడానికి ఈరోజు కార్యకర్తలు అందరూ, విద్యార్థులందరూ తరలి రావడం జరిగింది బాసర IIITకి. కానీ ఈ పోలీసులు కేవలము పోలీసు రక్షకుల్లాగా కాకుండా ఈరోజు కేవలము ప్రభుత్వాలకి తొత్తులుగా మారి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ దాదాపు 500 పోలీస్ స్టేషన్లలో ఈరోజు మా కార్యకర్తలను దాదాపు 1500 నుండి 1800 మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయడానికి తెలియజేస్తున్నాం. మేము అడిగేది ఏంది, మేము ప్రశ్నించేది ఏంది? ఈరోజు విద్యార్థులు దాదాపు 4-5 వేల మంది విద్యార్థులు చదువుకున్న చోట ఈ దాదాపు ఈ 5-6 సంవత్సరాల్లోనే 10 నుండి 15 మంది విద్యార్థులు చనిపోవడం ఎంతవరకు సమంజసం? ఎందుకు మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడం? లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటే ప్రజాధనాన్ని మొత్తం కూడా ప్రజాప్రతినిధులు తొత్తులుగా మారి ఈరోజు అక్రమ ఆర్జన ధ్యేయంగా స్కాముల పేట దందాలు చేసుకుంటే ఈరోజు ప్రజాప్రతినిధులు
ఎంజాయ్ చేస్తారు తప్ప ఈరోజు విద్యార్థులను కానీ ఈరోజు విద్యార్థులకు సంబంధించిన విశ్వవిద్యాలయాలను పట్టించుకోకుండా ఉండకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్రించని లేచి విశ్వవిద్యాలయాలు బాసర IIITని మొత్తం పునఃపరిశీలించి మళ్ళీ దాని దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి అధికారం కట్టబెట్టడంలో నేడు బీసీ వర్గాలే కీలకంగా మారాయని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. ఇప్పటికైనా బీసీలంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని, రాజ్యాధికారమే ఎజెండాగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో దాసు సురేష్ మాట్లాడుతూ తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమే అని అన్నారు. రాజ్యాధికారం కోసం పోరాడకపోవటం వల్లనే బీసీలకు ఈ దుస్థితి నెలకొందని ఆయన తెలిపారు. బీసీలు పోరాడితే అగ్రవర్ణాలు అనివార్యంగా కుర్చీలు ఖాళీ చేయడం ఖాయమని, రాజ్యాధికార సాధనకై బీసీ గోర్ఖాలను తయారు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పార్టీలది అవకాశవాద రాజకీయమే అని ఆయన తెలిపారు. జాతీయ పార్టీలు ఓబీసీలను అమాయకులను చేసి మోసపూరిత విధానాలను అనుసరిస్తున్నాయని, సమాన వాటా కోసం, హక్కుల కోసం, పార్టీ టికెట్ల కోసం, సంక్షేమ పథకాల కోసం ఏ పార్టీ కోసం ఎదురు చూసేది లేదని, చేయి చాచి అడిగేది లేదని, ఇక బరిగీసి కోట్లాడుడే మార్గమని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ లెవెల్లో బీసీలని ఐక్యం చేసి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో భవిష్యత్తులో బీసీలది రాజ్యాధికారం అనే అంశంపై అతి త్వరలోనే మేము ప్రణాళిక తెలియజేస్తాం. డిసెంబర్లో జిల్లా స్థాయి సమావేశాన్ని బీసీ బహిరంగ సభను డిసెంబర్లో మేము నిర్వర్తిస్తాం. దానికి గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ మిత్రులందరూ, బీసీ కుల బాంధవులందరినీ కూడా పెద్ద ఎత్తున మేము సమీకరించి పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలకు పెద్ద ఎత్తున జనాన్ని అందించే కార్యక్రమం మేము రూపొందించుకుంటున్నాం. కనుక నిజామాబాద్ జిల్లా టౌన్ లోపల బీసీల క్షేత్రస్థాయి నాయకత్వ నిర్మాణం కోసం స్థానిక జిల్లా బాధ్యులు నాగయ్య గారు, నారాయణ గారు, రమేష్ ముదిరాజు గారు, అనేక మంది ప్రముఖ నాయకుల సమక్షంలో ఇవాళ క్యాడర్ నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఈ నిర్మాణ కార్యక్రమం లోపల స్థానికంగా ఎన్నికలకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి యువ నాయకులను ముందుకు నడిపే విధంగా మేము నిర్మాణం చేపట్టున్నాం. త్వరలోనే కొత్త కంపెనీలను కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం. ఉన్నటువంటి కంపెనీలలో కూడా ఉన్నటువంటి సాధక బాధకాలు కావచ్చు, ఇబ్బందులను కూడా అధిగమించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజులలో బీసీలు రాజ్యాధికారాన్ని చేతపట్టడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ క్రీడల్లో నైపుణ్యం సాధించి అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటూ దేశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్నారని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కొనియాడారు. అలాంటి గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయడానికి ఈషా ఫౌండేషన్ జిల్లా కేంద్రంలో క్రీడలను నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవం ఆధ్వర్యంలో క్రీడలను అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. సందర్భంగా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మన దేశంలో ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల్లో వివిధ క్రీడల్లో నైపుణ్యం సాధించి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ భారతదేశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్నారని కొనియాడారు. అలాంటి వారిని వెలికి తీయడానికే ఈషా ఫౌండేషన్ సంస్థ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు పురుషులకు, మహిళలకు 2 రకాల క్రీడలను నిర్వహించి గెలిచిన వారికి ప్రోత్సాహక నగదును అందించడం అభినందనీయమని అన్నారు. క్రీడల్లో మొదటి రోజు వాలీబాల్ క్రీడల్లో దాదాపు 30 టీములు పాల్గొనగా ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 9,000 రూపాయలు, రెండవ బహుమతి 6,000, మూడవ బహుమతి 3,000, నాలుగవ బహుమతిగా 2,000 రూపాయలు నగదు ప్రోత్సాహాన్ని అందించడం ఈషా ఫౌండేషన్ నిర్వాహకుల గొప్పతనమని ఆయన తెలిపారు. అలాగే రెండో రోజు 17వ తేదీన మహిళలకు త్రోబాల్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో గెలిచిన వారికి మొదటి బహుమతి ప్రోత్సాహకం కింద 5,000 రూపాయలు, రెండో బహుమతి కింద 3,000, మూడో బహుమతి కింద 2,000, నాలుగో బహుమతి కింద 1,500 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించడం జరుగుతోందన్నారు. ఈ క్రీడలన్నీ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకోవాలన్నారు.
ఈ క్రీడలను సద్గురు జగ్జీ వాసుదేవ్ గురు స్ఫూర్తితో ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు స్వచ్ఛందంగా నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. నమస్కారం అండి. నేను విజయభాస్కర్ అసిస్టెంట్ కమిషనర్ డిఓ ఆఫీస్ వాళ్ళ మిస్సెస్ని. సార్ రాలేకపోయినందుకు నన్ను రమ్మంటే వచ్చాను. నేను ఈషా ఫౌండేషన్ మెంబర్ని. గ్రామీణ అంటే విలేజెస్లో ఉన్న క్రీడాకారులను ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసం ఇంత ముందుకు వచ్చి చేస్తున్నందుకు చాలా హ్యాపీ. ఇక్కడ వాళ్ళు ఆడి గెలిచి హైదరాబాద్లో ఆడి అక్కడి నుండి కూడా కోయంబత్తూరులో ఆడి అక్కడ మన నిజామాబాద్ పేరు ప్రతిష్ట నిలబెట్టాలని కోరుకుంటూ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. రైస్ మిల్లుల వద్ద ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎక్కడ కూడా తరుగు కడతా పేరిట కోతలు విధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మాగ్లూర్ మండలం మాణిక్ బండార్లో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించి ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో ధాన్యం స్వీకరించారు, రైస్ మిల్లుకు ఎంత ధాన్యం తరలించారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్ల వద్ద ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆయన ఆరా తీశారు. ఎక్కడ కూడా తరుగు కడతా పేరిట కోతలు విధించకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గన్ని బ్యాగుల కొరత నెలకొనకుండా చూడాలని, నిర్దేశిత మిల్లులకు వెంటాది వెంట ధాన్యం తరలింపు కోసం లారీలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులను కలిసి వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సన్నాలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్కు 2,320 రూపాయలతో పాటు బోనస్ రూపేణా ప్రభుత్వం 500 చొప్పున చెల్లించనుందని కలెక్టర్ తెలిపారు. మద్దతు ధర బ్యాంకు ఖాతాలలో జమ అయిన వారం 10 రోజుల తర్వాత బోనస్ డబ్బులు కూడా జమ అవుతాయని కలెక్టర్ రైతులకు సూచించారు. యాసంగి సీజన్లో అందుబాటులో ఉండే సాగునీటి వసతికి అనుగుణంగా అధిక దిగుబడిని అందించే పంటలను మేలు రకానికి చెందిన వంగడాలను విత్తుకోవాలని ఆయన హితవు పలికారు. ఎలాంటి సందేహాలు ఉన్నా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకోవాలని, అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడి రాజేందర్, కేంద్రం నిర్వాహకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిగా నిలుస్తారని నవీపేట్ తహసీల్దార్ వెంకటరమణ అన్నారు. జర్నలిస్టులకు పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని నవీపేట్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, ఎంఈఓ అశోక్ అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పాఠశాల ఆవరణంలో జర్నలిస్టులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వర్కింగ్ జర్నలిస్టులను శాలువాలతో ఘనంగా సన్మానించి మెమొంటోలు అందజేశారు. సందర్భంగా తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో జరుగుతున్న సమాచారాన్ని ప్రజలకు ముందుగా చేరవేసేది జర్నలిస్టులు అని అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులకు చేరవేస్తూ పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. మీడియా యాజమాన్యాలు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఒత్తిడులను తట్టుకుని జర్నలిస్టులు ఎల్లవేళలా ప్రజల పక్షాన నిలబడతారని కొనియాడారు. కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరస్పాండెంట్ హనుమండ్లు, ప్రిన్సిపల్ శ్రీనివాస్, పిఆర్టీయు మండల అధ్యక్షుడు భూమయ్య, ప్రధాన కార్యదర్శి శివకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా వేదిక పైన ఉన్న ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి మరియు పిఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు. అయితే ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టు 2-3 విషయాలు చెప్పి నేను తొందరగా క్లోజ్ చేస్తాను. అయితే ఈరోజు మనకు సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాలను కానివ్వండి, రాజకీయ మరియు ఆర్థికంగా మరియు సామాజికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇంటర్నేషనల్ కానీ మరియు జాతీయ వార్తలు కానివ్వండి,
ఇటు వార్తలను మనకు సేకరించి డైలీ టైం టు టైం అప్డేట్ చేస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ మరోసారి నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాము. అయితే ముందుగా ఏంటంటే మనకు మన గ్రామాలలో జరుగుతున్నటువంటి వివిధ రకాల అంటే మంచి మరియు చెడుని మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ నయగావ్ తాలూకాలో తనదైన శైలిలో ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నయగావ్ తాలూకాలో ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. షెల్గావ్, పటోదా కే, పటోదా బి, బాబ్లీ గ్రామాల్లో పర్యటించి కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. సందర్భంగా పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఓటు వేసి రాజేష్ సంభాజీ పవర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజలందరూ ఏకమై మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ కమలం పువ్వుకు ఓటు వేయాలని కోరారు. उमेदवार राजेशजी पवारचे सौभाग्यवती पूनमताई आणि तसेच जिल्हा परिषद माजी जिल्हा परिषद सदस्य आणि छत्तीसगडहून आलेले सतत 1 महिन्यापासून तुमच्याकडे या मतदारसंघामध्ये दररोज फिरत आहेत. नायडूजी तिथले आमदार आहेत ते दत्ताहरी पाटील सोळाकेकर, शिवाजी पाटील कदम, हनुमंतराव पाटील मोकळीकर, देवदास पवार, सुनील येताळे, मेघनाथ पवार, रामराव कदम, लक्ष्मण मंगरोळे, आमच्या तेलंगणातून आलेले नारायण रेड्डीजी आणि मुदोळचे माजी सरपंच घंटा श्रीनिवासजी आणि तसेच मुदोळ मंडळचे अध्यक्ष पोतनाजी, दत्तराम हंपोले आणि शेलगावातले सगळे माझे बंधू भगिनींनो. సంక్షిప్త వార్తలు. బాన్స్వాడ పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా నాయకుడు ఖలీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంలో ఆటో డ్రైవర్లకు జీవనాభృతి కోల్పోయారని అన్నారు. ప్రయాణికులు రాకపోవడంతో ఆటోలన్నీ ఆటో స్టాండ్లకే పరిమితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు జీవనాభృతి అందజేయాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న పట్నంలోని బస్ డిపో నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆటో డ్రైవర్లు చాంద్, అఫ్సర్ ఖాన్, విజయ్, మల్లేష్ ఇతరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి సందర్శించారు. సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మంగిరాములు మహారాజును దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మహారాజును శాలువాతో ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సిబ్బంది దాడిలో గాయపడ్డ విద్యార్థులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారతీ ఛానల్.